ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి. అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే నైట్ అయితే అమ్మ ఎక్కువ రైస్ చేసేసిందనమాట. కొంచెం మిగిలిపోయింది. పులిహోర చేద్దామంటే మొన్నే పులిహోర చేసుకున్నాము. ఇక అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంది. బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదు. సరేలే టిఫిన్ దోశ వద్దు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంది కదా అని చేస్తున్నానమాట. ఇదిగోండి ఎగ్స్, అలాగే ఒక్క చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్, అట్లాగే క్యాబేజీ, 2 మిర్చి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే అన్నం చక్కగా నీట్గా ఇలాగ పొడి పొడిలాడుతా తీసుకోండి. ఎందుకంటే గడ్డలు లేకుండా నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కళాయి అయితే పెట్టేసానండి. ఆయిల్ పోద్దాం. సరిపడగా ఆయిల్ పోసుకుందాం. చాలు, ఎక్కువ వద్దు. ఫస్ట్ అయితే ఆనియన్స్, తర్వాత క్యాబేజీ, ఇవి వేసేసేయచ్చు. లాస్ట్ని కొత్తిమీర వేద్దాం. 4 గుడ్లు అయితే ఇందులో కొట్టి పోసేసానండి. వేగుతున్నాయి కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసేద్దాం. చిటికెడు పసుపు, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కారం, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం, అలాగే సాల్ట్, రుచికి సరిపడగా ఉప్పు. ఓకేనా ఫ్రెండ్స్? సరే గట్టి పెట్టి తిప్పేద్దాం. సింపుల్గా ఏంటంటే ఇంట్లో రైస్ మిగిలిపోతే ఇట్లా చేసేసుకుంటే మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి అస్తమాట చేయం కాబట్టి సరే ఇలా చేసుకోవచ్చు. ఇదేంటో తెలుసా? గరం మసాలా అనమాట. ఇది గరం మసాలా కూడా వేసేద్దాం. సరే మళ్ళీ తిప్పేద్దాం. అయిపోయింది చూసారా అంత బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ కలిపేసుకోవటం అనమాట. వేసేద్దామా? రైస్ వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేస్తే చాలు. స్టాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అలా అయిపోతుంది. ఎలా కొనాలో కూడా తెలియదు, ఎక్కడ కొనాలో కూడా తెలియదు. రైస్ వేసి ఒకసారి తిప్పేద్దామండి. కమ్మటి చక్కటి గుమగుమలాడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇదిగో లైట్గా చక్కగా కొత్తిమీర అయితే అలా చల్లేసాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.